స్వాగతం సుస్వాగతం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ విస్తృత కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, యువకుల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, మరి మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మరి కార్మిక మరి శిశు సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు చామకూర మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, మరి కొడంగల్ ఎమ్మెల్యే గౌరవనీయులు పట్నం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ షెబీపూర్ రాజు గారు, మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా ఉండి ఎంబడి సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమానికి ఈ యొక్క జన సమూహం కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి నాయకులు మరి బల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యే గారు, మరి కార్పొరేషన్ చైర్మన్ మా చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా టిఎస్ఐఐసి చైర్మన్ పెద్దలు బాలమల్ల గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి గారు, నాగేందర్ గౌడ్ గారు, మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మిత్రులు కొండలరెడ్డి గారు, మరి రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహారథులందరికీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి కార్పొరేటర్స్ అందరు కూడా పేరు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు, మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్య నాయకులు, ఆత్మీయ అభిమానులు, మీడియా మిత్రులు, పత్రికా సోదరులు అందరూ కూడా మరి చేవెళ్ల పార్లమెంటు నియోజక పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ కార్యకర్తలు, అధ్యక్ష బాధ్యులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం మరి 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మరి ఎలా భవిష్యత్తులో భావితరాలకు తెలిసి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చినటువంటి ముఖ్యమంత్రి గారు. గతం లోపల 72 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల 65 సంవత్సరాల సుదీర్ఘ పాలన లోపల కాంగ్రెస్ టీడీపీ పాలించిన సందర్భం లోపల పేదల గురించి పట్టించుకున్న పాపానోలే. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి గారు మరి పేదల గురించి, పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు పెట్టి మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటి మా చేవెళ్ల గురించి మాట్లాడుతా. మరి రేపు ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రం అయితే రాష్ట్రం సాధించిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు మన ముఖ్యమంత్రి గారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మనకు భారతదేశంలో అతి ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించాలంటే మనకున్నటువంటి 17 పార్లమెంటు స్థానాల లోపల 16 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్టయితేనే మనం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా అవుతాం. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనప్పుడే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, హక్కులు కానీ అన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల మరి మన చేవెళ్ల పార్లమెంటు సమావేశం రేపు మల్కాజ్గిరి అయిపోయింది. మరి మన చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల లోపల మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే ఓట్లేసి గెలిపించారో అంతకంటే ఎక్కువ రెట్టింపుగా
మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నా. మరి మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలంటే 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవడానికి మరి అందరం కూడా కృషి చేయాలి. మరి ముఖ్యంగా చేవెళ్ళ నియోజకవర్గం లోపల భారీ ఎత్తున మరి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిని భారీ ఎత్తున గెలిపించడానికి ఈ రోజు నుంచి ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి ఒకటి వినతి. మా చేవెళ్ళ నియోజకవర్గం లోపల మరి మీకు ఎన్నికల కంటే ముందుగల్లా సీతారాంపూర్ ల్యాండ్ విషయం ఉంది. గత 60-70 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మరి కాసు చేస్తున్నారు. మరి వాళ్ళకు ఎలాంటి హక్కులు లేవు. వాళ్ళు ఎన్నికల కంటే ముందు మీరు వాళ్ళకందరూ కూడా పట్టాదారు పాస్బుక్లు ఇప్పించి వాళ్ళకి అన్ని విధాలుగా భూమి మీద హక్కులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదొకటి తప్పకుండా చేయాలి. అదేవిధంగా మరి షాబాద్ మండలంలో చందన్వెల్లి హైదరాబాద్ మధ్యలో వెల్స్పన్ టెక్స్టైల్ పార్కు ఏదైతే కంపెనీ నిర్మాణం కోసం మరి మీరు మంజూరు చేసిర్రో ఆ కంపెనీ నిర్మాణం వేగవంతం జరుగుతుంది. ఆ కంపెనీలో దాదాపు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టు అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ మా లోకల్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరకాలి. అదేవిధంగా కొండకల్లో కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థలం ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్న జరంతా పంచాయతీ ఉంది, అది కూడా రేపటి నుండి అయిపోతుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు కూడా మా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు కావాలి. అదేవిధంగా మాది చేవెళ్ళ ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి మాదంతా కూడా అగ్రికల్చర్ హబ్గా ప్రకటించి మా ప్రాంతం లోపల చాలామంది పాల్యవతులు డ్రిప్పుతోని మరి దేశాలకు మరి పూలు ఫ్లోరికల్చర్ పండించి మరి పూలు పంపిణీ చేసే వ్యవస్థ ఇక్కడ ఉన్నది. కాబట్టి పాల్యవస్ యూనిట్లు మాకు సాధ్యమైనంత వరకు ఇంకెక్కువ కూడా మంజూరు చేయాలి. మరి అదేవిధంగా శంకర్పల్లి మండలంలో మోకిల గ్రామంలో 600 ఎకరాల్లో మరి ఎస్సీలు మరి కాసు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళకు కూడా ఆ భూముల మీద యాజమాన్యం హక్కు కల్పించాలని మరి ఏది ఉన్నా కూడా మా చేవెళ్ళ నియోజకవర్గం లోపల మరి అన్నిటికంటే రంగారెడ్డి జిల్లా లోపల హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన చేవెళ్ళ ప్రాంతం లోపల మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇవన్నిటికీ మరి రంగారెడ్డి మధ్యలో వికారాబాద్ చాలా వెనుకబడ్డ జిల్లా కాబట్టి వికారాబాద్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి ఇండస్ట్రీ ఏదన్నా తీసుకొస్తే బాగుంటుంది. వికారాబాద్ జిల్లా మధ్యలో రంగారెడ్డి జిల్లా మధ్యలో 450 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉన్నది. కాబట్టి అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చినట్టయితే మరి మా వికారాబాద్ జిల్లా కూడా న్యాయం అవుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి వికారాబాదు మరి చేవెళ్ళ వికారాబాదు పరిగి తాండూరు పూర్తిగా గ్రామీణ ప్రాంతం, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ తూర్పు దిక్కు పోతుంటే మొత్తం అంతా కూడా రియల్ ఎస్టేట్ ఉండదు, అంతా బిల్డింగ్లు అవి ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటుంది. మరి ఇవి కూడా మా పేదగా ఉన్నప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లా అంటే ఇది కూడా ఉన్న సంపన్న వర్గంలో కలిపేశారు. చాలామంది పేదలు ఉన్నారు. మా ప్రాంతం మీద ఈ 4 నియోజకవర్గాల మీద ఎక్కువ శ్రద్ధ వహించి మాకు అభివృద్ధి కార్యక్రమంలో కానీ మరి సంక్షేమ కార్యక్రమంలో ముందుండి మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ మేము మా మీద బాధ్యత ఏదైతే పెట్టిందో మా చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించినటువంటి నా చేవెళ్ళ నియోజకవర్గం లోపల తప్పకుండా ఇంతమంది అశేష మా చేవెళ్ళ నియోజకవర్గ ప్రజల సహకారంతో నన్ను గెలిపించినందుకు మళ్ళీ పార్లమెంటు ఎన్నికల లోపల గెలిపించడానికి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి మా అందరి సహకారంతో గ్రామాలను తిరిగి మరి భారీ మెజార్టీతో చేవెళ్ళ అభ్యర్థిగా గెలిపించడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. మరి ముఖ్యంగా పెద్దలు ఇంతకుముందు మరి ఆయనకు రాజకీయం కంటే కూడా తెలియదు, రాజకీయ భిక్ష పెట్టింది పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరి పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గుర్తింపు తీసుకొచ్చినటువంటి మాతృ సంస్థను ఎన్నికల ముందు మరి ఇంత మోసం చేసి
పోకూడదు. కానీ మరి ఎన్నికల సందర్భంగా ఒక 6 నెలల ముందు పోయినా బాగా లేకుండే, ఒక 1 ఇయర్ ముందు పోయినా బాధ లేకుండే, కానీ ఎన్నికలు డిక్లేర్ అయినాక మరి ప్రచారంలో ఇంత మోసం చేసి పోయడము చాలా భావ్యం కాదు. మరి రాజకీయంగా గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పార్టీని ఈ సంస్థను మరి మోసం చేసిన నాయకునికి మీరందరూ కూడా మరి చేవెళ్ళ పార్లమెంట్కి వెళ్ళి ఎవరైతే వస్తారో ఆ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రాంతం అభివృద్ధి కావడానికి అన్ని రంగాల్లో ఈ పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మన పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీ అందరు సంపూర్ణ సహకారం కావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. మరి ముఖ్యంగా పెద్దలు ఇదే సభ వేదిక లోపల చెప్పడం జరిగింది. మాకు 84 గ్రామాలకు గుదిబండ లాంటి సమస్య 311 జీవో గురించి పెద్దలు ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇదే సభ వేదిక మీద 6 నెలల్లో మరి 311 జీవో తీసేస్తామని చెప్పడం జరిగింది. మరి దాని గురించి కూడా మీరు మాకు హామీ ఇవ్వాలి. తప్పకుండా మా ప్రజలందరికీ కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేయక మరి ఇల్లు కట్టుకోక చాలా ఇబ్బందులు ఉన్నారు. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి సవినయంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ.